మహిళలకు అన్యాయం చేసిన వాళ్ళ తాట తీస్తాను, తొక్కిపట్టి నాటు తీస్తానన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు జనసేన నాయకుడే ఒక మహిళకు అన్యాయం చేస్తే పవన్ కళ్యాణ్ తొక్కిపట్టి నార తీశారా? బాధితుల మీద కేసులు పెట్టడం ఈ కూటమి ప్రభుత్వంతోనే చూస్తున్నాం. అందుకే కిరణ్ రాయల్ వ్యవహారంలో బాధితురాలు లక్ష్మిపైనే కేసులు పెట్టి అరెస్టు చేయించారు. కూటమి ప్రభుత్వంలో బాధితుల మీద కేసులు పెడతారు, నిందితులను రక్షిస్తారని తెలుగు పులి వెంకట సుబ్బమ్మ. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు మహిళలకు పెద్దపీట వేశారు. సాధికార దృష్ట్యా అన్ని మహిళలకే చేశారు. మహిళల కోసము దిశ చట్టము, దిశ పోలీస్ స్టేషన్ పెట్టారు. ఎక్కడ ఏమి జరిగినా కూడా వేరే వాళ్ళ అవసరం లేకుండా యాప్ ద్వారా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడున్న పోలీస్ వ్యవస్థ కూడా స్వచ్ఛందంగా సత్వరమే స్పందించి వాళ్ళకు సహాయం చేసే పరిస్థితి ఉంది. ఏది చేసినా మహిళల కోసమే చేసినారు. కానీ ఇప్పుడు కూటమి వచ్చి 8 నెలలకే బాలికల మీద, పిల్లల మీద, మహిళల మీద అత్యాచారం చేసి హత్యలు చేస్తున్నారు. దాన్ని పట్టించుకునే వాళ్ళే లేరు. ఒక మహిళ హోమ్ మినిస్టర్ ఉండి కూడా పట్టించుకోలేని పరిస్థితి. ఇప్పుడు కొత్తగా తిరుపతిలో కిరణ్ రాయల్ అనే అతను లక్ష్మీరెడ్డి అనే ఒక ఆమెను, భర్త చనిపోయిన ఆమెను చేరదీసి ఆమె ద్వారా 1,30,00,000 తీసుకొని 300 గ్రాముల బంగారు తీసుకున్నారు. నేను నీకు పెళ్లి చేసుకుంటాను, నీకు అండగా ఉంటా అని మోసపూరిత మాటలు చెప్పి ఆమెను వంచినాడు. ఇప్పుడు అది ఆమె అడుగుతూ ఉంటే ఆమెకు మీద భౌతిక దాడులు చేస్తూ ఆయన కార్యకర్తల ద్వారా, ఆయన వాళ్ళ సమూహం ద్వారా ఆమెకు ఫోన్ చేయిస్తూ బెదిరిస్తున్నారు. మీ పిల్లల్ని చంపేస్తాము, కాళ్ళు చేతులు ఇంచేస్తాము అని. ఆమె హరాస్మెంట్ తట్టుకోలేక పరిస్థితికి వచ్చేసింది, మీడియా ముందుకు వచ్చేసి అక్కడ ఆమె నమ్మకం ఏమంటే అతను జనసేన నాయకుడు తిరుపతిలో. చంద్రబాబు నాయుడు కానీ పవన్ గారు కానీ ఆమెకు న్యాయం చేస్తారనుకుంది. అక్కడ అది న్యాయం వస్తుందో రాదో అన్న డౌట్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టింటే ఎప్పుడో 21లో చెక్ బౌన్స్ అయిన కేసుని ఇప్పుడుండే ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము వాళ్ళ జనసేన నాయకుడి మీదకి రాకుండా జైపూర్ నుంచి ఇమ్మీడియట్గా ఆగమేఘాల మీద అక్కడ పోలీసుల్ని పిలిపించి ఆమెను అరెస్ట్ చేశారు. ఇది అసలు చంద్రబాబు నాయుడు, సీఎం చంద్రబాబు నాయుడు నాది 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటారు. ఎలక్షన్ల ముందు ఎన్ని చెప్పినారు? మహిళలకు అవి చేస్తాం, ఇవి చేస్తామన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత నేను ఎవరైనా మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాలంటీర్ల ద్వారా 32,000 మంది మహిళలు విదేశాలకు అమ్మారు అన్నట్లు మాట్లాడినాడు. నా ప్రభుత్వం వచ్చినాక ఎవరన్నా అట్లా తీస్తే తొక్కి నార తీస్తాను, ఇమ్మీడియట్గా స్పందిస్తాము, ఏ మహిళలకు అన్యాయం జరగమని చెప్పినారు. ఇంకా లోకేష్ అయితే రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు. ఎవరైనా అన్యాయం అడిగితే వాళ్ళని స్టేషన్లో వేసి హింసిస్తున్నారు. అంటే న్యాయం అడగకూడదు అనమాట. వాళ్ళు ఏం చేసినా నోరు మూసుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆమె న్యాయం జరగాలని అడిగింది. ఆమె డబ్బు ఇచ్చి ఆమె బంగారంకి ఇస్తే ఏం బాధ ఉండదు కదా. మరి ఎందుకు వీళ్ళు ఆమెను అరెస్ట్ చేసి ఇక్కడ రాయాల్సిన మన ఆంధ్రాలో లేకుండా ఆమెను ఎక్కడో జైపూర్ అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టాల్సిన అవసరం ఏమిటి జైల్లో? ఇవన్నీ చూసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మహిళలు భయభ్రాంతులు అయిపోతున్నారు. ఒక నాయకుడు, అందులో ప్రభుత్వం ఉన్న వాళ్ళు, మేము మహిళలకు అవి చేస్తాం, ఇవి చేస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ వర్గము, వాళ్ళ లీడరు ఇవి చేసినాడు కాబట్టి స్పందించకుండా న్యాయం అడిగిన ఆమెను తీసుకుపోయి అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయము? ఇప్పుడు ఎక్కడ న్యాయం జరుగుతుంది? మహిళలు, వైఎస్ఆర్సీపీ మహిళలైతే బయట ప్రజలు కానీ ఎవరైనా కానీ ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక్కడ న్యాయం జరగదు. ఈ ప్రభుత్వము ఇక్కడి నుంచి తీసుకుపోయి ఆమెను జైపూర్లో వేశారంటే ఇక్కడ న్యాయం జరగదు. కోర్టులు కానీ మహిళా జాతీయ కమిషన్ కానీ ఎంటర్ అయ్యి దీన్ని సుమోటగా తీసుకొని ఆమెకు న్యాయం చేయాలి. లేకుంటే భద్రత లేదని మహిళలందరూ భయభ్రాంతులయ్యే పరిస్థితి ఉంది. దీన్ని మహిళా కమిటీ అధ్యక్షులుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆమెకు న్యాయం చేయాలి. న్యాయం చేసే వరకు పోరాటం చేసే అవసరం ఉంటే ఖచ్చితంగా ఆమె తరఫున నిలబడతాము. మేము ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి, సీఎం చంద్రబాబు నాయుడుకి కానీ, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపే లోకేష్కి కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కానీ ఆమెకు సత్వరం న్యాయం చేయాలా. లేకుంటే ప్రజలు మీరు ఎట్లా
పథకాలు ఇచ్చి ప్రజలను ఆదుకునే పరిస్థితులు లేదు. కనీసం మహిళలకు రక్షణ కూడా కల్పించారనే మీ మీద దురభిప్రాయంతో ఉన్నారు. మీరు ఖచ్చితంగా ఈ విషయం చేయాలి. దీనికోసం మా నాయకుడు ఆదేశాల కోసం మహిళల కోసం ఎంతవరకైనా పోరాడతామని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం.